గంటలు గడిచిపోతున్నాయి. కన్నీరు ఇంకిపోతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం తెలియరావటం లేదు. కార్మికుల ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అవరోధాలపై వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి. మరోవైపు టన్నెల్లోకి నీరు చేరుతోంది. 11.5 కిలోమీటర్ల తర్వాత 3 అడుగుల పైకి బురద నీరు చేరింది. వాటర్ పంపింగ్ ను వేగవంతం చేయడానికి భారీ మోటార్ ఇన్స్టాల్ చేస్తున్నారు రెస్క్యూ టీం. గంటలు గడిచిపోతున్నాయి. కన్నీరు ఇంకిపోతోంది. టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరావటం లేదు. కార్మికుల ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అవరోధాలపైన వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి. ఒకవైపు రెస్క్యూ కొనసాగుతూ ఉండగానే మరోవైపు టన్నెల్లోకి నీరు చేరుతోంది. 11.5 కిలోమీటర్ల తర్వాత 3 అడుగుల పైకి బురద నీరు చేరుకుంది. వాటర్ పంపింగ్ ను వేగవంతం చేయడానికి భారీ మోటార్ ఇన్స్టాల్ చేస్తున్నారు రెస్క్యూ టీం. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగి 2 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాయటం లేదు. కార్మికుల కోసం అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఉన్న అవరోధాలకు సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్లాలని యోచిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. జరిగిన సంఘటన ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎంతో విషాదకరమైనది కాదు, దిగ్భ్రాంతికరమైన మమ్మల్ని అందరినీ కూడా కలిసివేసింది. తెలంగాణ ప్రజలనే కాదు, మొత్తం భారతదేశం ప్రజల్లో కూడా. ఎందుకంటే ఇలాంటి టన్నెల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 43 కిలోమీటర్లు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా 3 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇచ్చుకుంటూ ఫుల్ లెవెల్ కెపాసిటీ అయితే 6,000 క్యూసెక్స్, ఫుల్ కెపాసిటీ అయితే 4 లక్షల ఎకరాలు ఇచ్చుకుంటూ దేవరకొండ, పెద్దవరతో పాటు నల్గొండ, నగరికల్ కాన్ఫరెన్స్ వరకు నీళ్ళు సాగునీరుతో పాటు ఫ్లోరైడ్ మొత్తం మాయం చేస్తూ ఎప్పుడు గ్రావిటీతో నడిచే ప్రాజెక్టు మా కలల ప్రాజెక్టులో ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు దాదాపు 9.5 కిలోమీటర్లు మాత్రమే మిగిలింది. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జయప్రకాష్ రాబిన్స్ అనే పెద్ద కంపెనీ చేపట్టడం ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు. అని ఇంత పెద్ద సంఘటన ఒకటేసారి జరగగానే నిజంగా కూడా అందరం కూడా బాధపడుతూ మాది ఒకటే కోరిక, మాది ఒకటే, మేము దేవుని ప్రార్థించేది ఒకటే, మా కోసం మా ప్రాజెక్టుని కష్టపడటానికి 1000 కిలోమీటర్ల కుటుంబాలను వదిలిపెట్టి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి చిక్కిపోయిన 8 మంది వాళ్ళని ఏ విధంగా ప్రాణాలతో బయటికి తీసుకురావాలనే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాదల్లా ఒకటే, ఇక్కడ మేము ఉన్నది బాధపడేది ప్రాజెక్టు ఎందుకో ముందో మళ్ళా చేసుకుంటాం. ప్రపంచంలో ఉన్న టనల్ కట్టిన నిపుణులన్నీ పిలిపించుకొని చేసుకుంటాం. కానీ ఆ 8 మందిని ప్రాణాలతో తిరిగి రావాలనే ఆ శ్రీశైల మల్లారాన్ని కూడా